ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం. మాజీ మంత్రి హరీష్ రావుకు సిట్ నోటీసులు. నేడు హరీష్ రావును ప్రశ్నించనున్న పోలీసులు. ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ పిఎస్ లో విచారణ. ఉదయం 9 గంటలకు బీఆర్ఎస్ భవన్ కు మాజీ మంత్రి హరీష్ రావు. అందుబాటులో ఉన్న నేతలు తన వెంట రావాలని పిలుపు. హరీష్ రావుకు సిట్ నోటీసులు ఇవ్వడం ముమ్మాటికి రాజకీయ కక్షే. ఇలాంటి చౌకబారు బెదిరింపులకు భయపడేది లేదన్న కేటీఆర్. రేవంత్ సర్కార్ అనేక కుంభకోణాలకు పాల్పడుతోంది. సీఎం మంత్రుల మధ్య వాటాల పంచాయతీ నడుస్తోందన్న హరీష్. తెలంగాణ నేతన్నలపై కేంద్రానిది రాజకీయ కక్షే. సిరిసిల్ల మెగా క్లస్టర్ విషయంలో కేంద్రంపై కేటీఆర్ ధ్వజం. మాజీ మంత్రి హరీష్ రావుపై మంత్రి అడ్లూరి మండిపాటు. మహిళా మంత్రులపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని ఫైర్. ఖమ్మంలో కొత్తగా 1,00,000 ఎకరాలకు నీరివ్వాలన్నదే మా టార్గెట్. కోడుమూరు వందనం ఎత్తిపోతల పథకం ఫేజ్ 2 పనులకు శంకుస్థాపన చేసిన భట్టి. కాగజ్ నగర్లో ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన మంత్రి జూపల్లి కృష్ణారావు. ప్రభుత్వం చేసే పనులు కొన్ని కనబడతాయి, కొన్ని కనబడవని స్టేట్మెంట్. సేంద్రియ పసుపు పంటకు అంతర్జాతీయ డిమాండ్ ఉంది. ఆర్మూర్ టర్మరిక్ బ్రాండ్ పేరు మీద విక్రయించాలన్న ఎంపీ అరవింద్. జీరాంజీ బిల్లును ఆషామాషిగా చూడొద్దన్న మాజీ ఎంపీ. ప్రపంచంలో అతిపెద్ద పథకం ఇదేనన్న బూర నర్సయ్య గౌడ్. సీఎం రేవంత్ రెడ్డిపై ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ ఫిర్యాదు. ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని కంప్లైంట్. హైదరాబాద్ మల్లేపల్లి మంగర బస్తీలో భారీ గంజాయి పట్టివేత. ముగ్గురిని అరెస్ట్ చేసిన నాంపల్లి పోలీసులు. పరారీలో మరో ముగ్గురు. 4 లేబర్ కోడ్స్ ను వెంటనే రద్దు చేయాలి. సిఐటియు జాతీయ అధ్యక్షులు సందీప్ దత్తా డిమాండ్. ప్రపంచ దేశాల్లో అత్యధిక తలసరి ఆదాయం తెలుగు వాళ్లదే. జ్యూరిచ్ లో తెలుగు డయాస్పోరా ఇన్ యూరప్ కార్యక్రమంలో చంద్రబాబు. ఈరోస్ ఇన్నోవేషన్స్ ను ఏపీకి ఆహ్వానించిన సీఎం చంద్రబాబు. దావోస్ మ్యాన్ గా చంద్రబాబును కీర్తించిన ఈరోస్ ఫౌండర్ కిషోర్ లుల్లా. భారత్ కున్న అతిపెద్ద ఆస్తి యువ జనాభా. జ్యూరిచ్ వేదికగా తెలుగు వారిపై ప్రశంసల జల్లు కురిపించిన మంత్రి లోకేష్. 2027 మార్చి నాటికి పోలవరం పూర్తవుతుంది. ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తామన్న మంత్రి పార్థసారథి. అన్నమయ్య జిల్లా మదనపల్లెలో ఏసీబీ అధికారుల ఆకస్మిక దాడులు. స్కూల్ అనుమతి కోసం లంచం తీసుకుంటూ పట్టుబడ్డ విద్యాశాఖ ఆఫీసర్స్. ఈ నెల 28 నుంచి ఫిబ్రవరి 22 వరకు సిఐఎస్ఎఫ్ సైక్లథాన్. వందే మాతరం గీతానికి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సైక్లథాన్ 2nd ఎడిషన్. బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ సిన్హా. ఉదయం 11 గంటలకు కేంద్ర కార్యాలయంలో ప్రమాణ స్వీకారం. బంగ్లాదేశ్లో జరిగిన అల్లర్లపై తాత్కాలిక ప్రభుత్వం కీలక ప్రకటన. ఈ ఘటనలు చాలా వరకు మత ప్రమేయంవే అన్న బంగ్లా ప్రధాని. ఆఫ్ఘనిస్తాన్ కాబూల్లో భారీ పేలుడు. 7 మృతి, 14 మందికి తీవ్ర గాయాలు. అమెరికాపై ప్రతీకార చర్యలకు సిద్ధమవుతున్న ఈయూ. కౌంటర్ టారిఫ్లను విధించాలని ప్రణాళికలు.